కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో భద్రతా ప్రశ్నార్థకమవుతుంది. సుమారు 100కు పైగా ప్రైవేటు సెక్యూరిటీ, సుమారు 40కి మంది హోంగార్డుల రత్నగిరిపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు సెక్యూరిటీ సిబ్బంది జాడ కానరావట్లేదు. భక్తుల మధ్య తోపులాటలు జరుగుతున్నా గానీ నిలువరించే వారు కానరాక మిగతా భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. సెక్యూరిటీ సిబ్బందిని గాడిలో పెట్టాల్సిన ఆఫీసర్ కూడా మొక్కుబడిగానే విధులు ఉంటున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నవరం దేవస్థానంలో ఏటా సెక్యూరిటీ విభాగానికి కోట్లు ఖర్చు పెడుతున్నా గానీ విధుల్లో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. వీరి వైఖరిపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉగాది పర్వదినాన సత్యదేవుని దర్శనానంతరం స్వామి అన్నప్రసాదానికి భక్తులు క్యూలైన్లో అన్నదానం వద్ద బారులు తీరారు. అయితే అక్కడ గేట్లు మూసివేయడంతో భద్రతా సిబ్బంది ఎవరూ లేకపోవడం వల్ల భక్తులు అన్నప్రసాదం స్వీకరించేందుకు ప్రమాదకరమని తెలిసినా గానీ రిలీజ్ సినిమాకు టికెట్ల కోసం ఎగబడినట్లు గేట్లు లోపలికి దూకి ప్రవేశించడం మిగతా భక్తులను విస్మయానికి గురిచేసింది. భక్తులు అలా గేట్లు దూకి వెళ్లడం చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. గేట్లు దాటే సమయంలో పొరపాటున జారిపడి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తితే అది ఎవరిది బాధ్యతని భక్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. పండుగ పూట స్వామి సన్నిధిలో అపశృతి జరిగితే ఏమిటి, దానికి బాధ్యులు ఎవరు? దేవస్థాన సెక్యూరిటీ విభాగానికి ఏడాదికి జీతాలుగా కోట్లాది రూపాయలు దేవస్థానం చెల్లిస్తుంది. శ్రమ లేకుండా, డ్రెస్ కూడా నలగకుండా మొక్కుబడిగా విధులు నిర్వహించి దేవుని సొమ్ము మోసేస్తున్నారంటూ భక్తులు దుయ్యబడుతున్నారు. సక్రమంగా విధులు నిర్వర్తిస్తే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉంటాయని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా దేవస్థానం ఈవో త్రినాథరావు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న సెక్యూరిటీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుచున్నారు. చెప్పండి, మీరు అవతారికి మీరు ఎలా ఎవరికి గీరుతున్నారా చెప్పండి. ఎవరిదాలకి మీరు ఇక్కడ ఎవరిదాలకి వస్తే మీరు గేట్ దగ్గర లైన్ ఉంచకుండా మీరు పని ఏంటి ఇక్కడ? అదే మీకు పని ఏంటి ఇలాగ రావడం వచ్చి పని